brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కస్టడీ విచారణ క్లోజ్ అయింది. డే 1లో ఎలాగైతే దేవుడున్నాడు అంటూ ఆక్రోశానికి గురయ్యారో విచారణ ముగిశాక కూడా సేమ్ డైలాగ్స్ రిపీట్ చేశారు. మరి చెవిరెడ్డి 3 రోజుల విచారణలో తేలిందేంటి? అసలు సిట్ అడిగిన ప్రశ్నలేంటి? ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టిన సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. చెవిరెడ్డిపై గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఎన్నికల ముందు గరికపాడు చెక్పోస్ట్ దగ్గర పట్టుబడ్డ డబ్బు మీదేనా? వెంకటేష్ నాయుడుతో మీకున్న ఆర్థిక సంబంధాలేంటి? 8 కోట్ల రూపాయలు కేసిరెడ్డి ద్వారా తరలించింది వాస్తవమేనా? తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు సిబ్బందిని వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్నారా? వాళ్ల ద్వారానే ఎన్నికల సొమ్మును పంచిపెట్టారా? అంటూ పదుల సంఖ్యలో చెవిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. ఇక 3 రోజులు సుమారు 22 గంటల పాటు సాగిన విచారణలో సింగిల్ ఆన్సర్ అజెండాగా వ్యవహరించారు చెవిరెడ్డి. అసలు లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అధికారులకు చెప్పారు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఈ ఒక్క సమాధానమే వస్తుందని అధికారులకు బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇదో తప్పుడు కేసు, కావాలని తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెడుతున్నారని ఇటు ప్రభుత్వ తీరుపైన మండిపడ్డారు. ఇక కస్టడీ ముగిసిన తర్వాత చెవిరెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే తిరుపతిలో వైద్యం చేయించుకోవడానికి తనకు అనుమతినివ్వాలని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. ఇక 3వ రోజు సిట్ ఆఫీస్కు వెళ్తూ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు చెవిరెడ్డి. ఆలస్యమైన న్యాయం, సత్యం, ధర్మమే గెలుస్తుందన్నారు. దేవుడున్నాడు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ ఆక్రోశానికి గురయ్యారు. ఫస్ట్ డే విచారణకు వెళ్తూ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు చెవిరెడ్డి. కాలమంటూ ఒకటి ఉంటుంది, దేవుడంటూ ఒకడున్నాడు, అంతా ఆయన చూసుకుంటాడు, తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను ఖచ్చితంగా శిక్షిస్తాడంటూ ఆక్రందన వెళ్లగక్కారు. భగవంతుడితో చెప్తున్నా, నా మీద తప్పుడు కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. తప్పుడు కేసుకి కాలం సమాధానం మొత్తంగా 3 రోజుల విచారణ ముగిసింది. మరి చెవిరెడ్డి విషయంలో నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.